హాస్పిటల్ వచ్చింది, దిగండి అమ్మా. వెళ్ళొస్తానమ్మా. డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, ప్రెగ్నెంట్ కాదు. ఏంట గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నే- పొట్ట గౌతమ్ నేను అవును, ఈ గౌతమ్ ఎవరు? లవ్ లో ఉన్నాం. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, చదివి ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీర్ బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పలేదు. నేను గట్టిగా వార్నింగ్ ఇస్తాను. చెత్త కుప్పలకి అసలు ఈ గౌతమ్ ఎవరు నాకు చూపించండి డాడీ. సెప్టిక్ ట్యాంక్ కి దూరంగా ఉండాలి మనం. మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి. నా దగ్గర నిజం ఎందుకు దాచా? బాధ పోవాలంటే మందు ఒక్కటే మార్గం. ఓహో, ఓ మంచి రీల్ చేద్దాం. రాజాగారి పాట మాకు తెలీదే. పెట్టు. రాజాగారి పాట వద్దులే మావా, కేసులు వేస్తున్నాడని. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? అనుకుంటా ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదా? పల్లవి ఏం మాట్లాడుతున్నారు? మీ కూతురా? ఆవిడ మా పిండి సార్. మళ్ళీ పెళ్లి గురజాడ పరగరు బతుకుంటే రెండో పిల్ల? కాదండి. ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. ఏంటి ప్రాబ్లం? అంటే వీళ్ళకి పెళ్ళి 30 సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదంట అంకుల్. నెల తిరగనే అంకుల్ కుండానే నెల తప్పాలంటే పొద్దున్నే లేవగానే అయినా అబద్ధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? మిస్టర్ ఎస్కేన్ స్పీచ్ చూడడం మానే. మిస్ అండర్స్టాండింగ్, మిస్టర్ అండర్స్టాండింగ్ అనరు కదా. ఇప్పుడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. దాని నాదో చిన్న కోరికరా. చెప్పినానా? నీ తమ్ముడు నమరా దోత. గుడ్ ఏంటది? మామ రిపోర్ట్ వచ్చేసి పిల్లలు పుడతారా లేదు అని. ఏముంది? పుట్రని వచ్చింది అంకుల్.